అండి. సో, మరి ఈరోజు 'ఇంద్రధనుస్సు' షోలో ఒక మంచి కార్యక్రమం అయితే జరగబోతుంది. సో, మరది ఏంటి అంటే, సో, మీ అందరికీ తెలుసు కదా! గెస్ట్ ఆర్‌జే అని చెప్పి ఒక కొత్త కార్యక్రమం మనమైతే మొదలుపెట్టుకున్నాం. సో, మరి ఈరోజు కూడా నేనొక గెస్ట్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. మరి ఆ గెస్ట్ ఎవరు, ఏంటా విశేషాలు అనైతే మనం మాట్లాడేసుకుందాం. ఈరోజు మంచి కార్యక్రమం మొదలుపెట్టి, ఒక ఇంటర్వ్యూ కానీ, లేదంటే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా! సో, ఎవరైతే అకేషన్స్ జరుపుకుంటూ మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. సో, మరి ఇంకా అన్నీ చెప్పేసుకున్నాం. సో, మరి ఈరోజైతే మొబైల్ కాలర్‌లో అయితే మనకి గెస్ట్ యాడ్ అవుతారు కాబట్టి టీమ్స్ నుండి మీ అందరూ జాయిన్ అయిపోవచ్చు. సో, మరి మన గెస్ట్‌తో మాట్లాడొచ్చు. అండ్ అలాగే గెస్ట్ ఈరోజు మీ అందరికి ఒక టాపిక్ ఇస్తారనమాట. ఆ టాపిక్ పైన కూడా మీరు హ్యాపీగా మాట్లాడేయొచ్చు. సో, మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి గెస్ట్‌ని ఇన్వైట్ చేసేద్దాం. క్రికెట్ గేమ్‌లో ఈ గెస్ట్ గురించి చెప్పుకోవాలంటే అండి, క్రికెట్ గేమ్‌లో ఒక ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడం మనం చూసాము. అలాగే ఒక ఓవర్‌లో 4లు, 6లు ఎట్ ఎ టైము అంటే ఒక్క ఓవర్‌లోనే ఎక్కువ రన్స్ తీస్తారు. అలా ఎక్కువ చూసే ఉంటాం కదా! సో, మరి ఈ మేడం గురించి చెప్పాలి అంటే ఆవిడ ఒక్క సంవత్సరంలోనే 3 గవర్నమెంట్ జాబ్స్‌ని సాధించారంట. మరి అదెలా సాధ్యమయింది? ఆవిడకున్న ఒక ఛాలెంజ్ అంటే ఆవిడకున్న ఒక డిజేబిలిటీని ఛాలెంజ్‌గా తీసుకొని ఎలా లైఫ్‌లో ఫైట్ చేశారు. ఇప్పుడు ఎంతో మందికి ఆవిడ ఆదర్శంగా నిలిచారు. సో, ఎందుకు నేను ఇలా స్పెషల్‌గా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. ఐ మీన్ ఒక డిజేబిలిటీని ఛాలెంజ్‌గా తీసుకొని లైఫ్‌లో సక్సెస్ అయిన స్టోరీస్ నేనెందుకు తీసుకొస్తున్నానంటే, మనలో చాలా మంది లైఫ్‌లో ఒక టైంలో చాలా డిప్రెస్ అయిపోతాం. ఏం చెయ్యలేము, ఏం సాధించలేము అని. బట్ అలాంటి టైంలో ఇటువంటి ఇంటర్వ్యూ విన్నప్పుడు ఎవరో ఒకరికన్నా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. మనము ఏదో ఒకటి చెయ్యాలి. మనకున్న థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. అన్నీ ఉన్నా కానీ మనం ఎందుకు డిప్రెషన్ లోనే మనం వెళ్ళిపోవాలి? ఎందుకు మనం గెట్ ఆన్ అవ్వలేము? ఎందుకు లైఫ్‌లో ముందుకు వెళ్ళలేము అని తెలుసుకొని కొంతమందైనా మీ లైఫ్‌లో మీకున్న ప్లస్ పాయింట్స్‌ని మీరు గుర్తించుకొని, మీకున్న ఫెసిలిటీస్‌ని, ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకొని లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను ఇటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. సో, మన లిజనర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. సో, మరి ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి 1 ఇయర్‌లోనే 3 గవర్నమెంట్ జాబ్స్‌ని సాధించి ఎంతో మందికి ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తున్నటువంటి ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదండి. మరి ఆవిడ శ్రీ వాసవి గారు. సో, వాసవి మ్యామ్ మీకు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున అండ్ అలాగే మా టీమ్ తరపున ప్రత్యేకించి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున అండ్ అలాగే నా తరపున మీకు హార్ట్‌ఫుల్ వెల్కమ్ తెలియజేస్తున్నా మేడం. మీకు మా షోలోకి స్వాగతం. ఘన స్వాగతం. ఓకే. థాంక్ యూ జ్యోతి గారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ వెల్కమ్ ఆల్ మ్యామ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, మీ దాంట్లో నన్ను కూడా అసోసియేట్ చేసినందుకు చాలా థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎన్ఆర్ఐ టీమ్‌కి హ్యాట్స్ ఆఫ్ మంచి ప్రోగ్రామ్‌ని చేస్తూ ఉన్నారు. మీరన్నారు కదా! మనలాంటి ఒక మీ దాన్నేమంటారు మీ కాన్సెప్ట్ ఓకే బావుంది. ఇంకోటి మీరు చెప్పగానే ఎన్ఆర్ఐ వాళ్ళు ఒప్పుకోవడం గూడా బావుంది. దానికి వాళ్ళకి మనందరి తరపున గూడా థాంక్ యూ. మా లిజనర్స్ అందరికి వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టాలి అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎప్పుడు కూడా ఉంటుంది. సో, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము. సో, చెప్పండి మేడం ఎలా ఉన్నారు? ఏంటి చెప్పండి విశేషాలు? హ్యాపీ లైఫ్ ఎలా వెళ్తూ ఉంది? ఓకే. బావుంది. ఫైన్. వెరీ గుడ్. ఆసమ్. ఓహ్! ఆసమ్. ఇలా అయినా చెప్పొచ్చు. ఆ! ఓకే. సూపర్. హ్మ్. ఓహ్! అయితే మరి మీరు చెప్పే మాటలు కానీ, మీ గురించి తెలుసుకోవాలని మన లిజనర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మేడంతో అయితే మాట్లాడేసేద్దాం. మీరు కూడా మాట్లాడాలి అంటే టీమ్స్‌లో యాడ్ అయిపోవచ్చండి. టీమ్స్‌లో యాడ్ అయిపోయి హ్యాపీగా మ్యామ్‌తో మాట్లాడొచ్చు. సో, మ్యామ్ అయితే ఫస్ట్ నేను అడిగే క్వెషన్ ఏంటంటే, మీ గురించి అందరికి తెలియాలి. అంటే మీ చైల్డ్‌హుడ్ ఎలా ఉండేది? మీ ఫ్యామిలీ ఎట్లా? మీరు ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ మాతో షేర్ చేసుకుంటారా మ్యామ్? ఓహ్! తప్పకుండా. ఆ! చైల్డ్‌హుడ్ అందరిలాగా మామూలుగానే నేను చదివిందంతా తిరుపతిలో చదువుకున్నాను. ఇంకా హ్మ్. ఫ్యామిలీ చిన్న ఫార్మర్ ఫ్యామిలీనే మాది గూడా.
ఓకే. ఇంకొకటి నేను అంటే చదువు విషయం కానీ ఇదంతా ఎంకరేజ్‌మెంట్, ఫ్యామిలీ ఎంకరేజ్‌మెంట్ కూడా బావుంది. ఏదైనా హ్మ్. మనకి ఉండాలి కదా! ఒక ఎంకరేజ్‌మెంట్ మనల్నంటూ గుర్తుంచే ఒక మైల్ స్టోన్ అయితే ఫస్ట్ పడాలి గదా! సో, అవును. ఆ విషయంలో ఐ యామ్ వెరీ లక్కీ. వావ్! ఎందుకంటే సూపర్. ఫ్యామిలీ హ్మ్. నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మా మదరు హ్మ్. ఎప్పుడు ఏం చేయాలన్నా తన సపోర్ట్ ఫుల్లు. సో, ఇంక హ్మ్. తిరుపతిలో చదువుకున్నాను. క్వాలిఫికేషన్ ఓకే. బిఏ. హ్మ్. హ్మ్. ఇంటర్మీడియేట్ అందరిలాగానే నార్మల్స్‌తోనే హ్మ్. కలిసి చదువుకున్నాను. ఓకే. డిగ్రీ సో ఆంధ్ర యూనివర్సిటీలో. హ్మ్. అలా అందరిలానే మామూలుగానే అలా అలా గడిచిపోయింది బాల్యం. హ్మ్. అలా అలా గడిచిపోయింది బాల్యం. కానీ ఎన్నో హ్మ్. ఫేస్ చేసుంటారు. కానీ ఎంత సింపుల్‌గా అలా అలా గడిచిపోయిందంటున్నారు. బట్ అలా అలా గడవదండి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ అలా ఓన్లీ స్ట్రగుల్స్ గురించి మేము డిస్కస్ చేయాలి అని అనుకోలేదు. సో, అందుకోసం మేము కూడా ఆ టాపిక్‌ని అలా అలా జస్ట్ స్కిప్ చేసి వెళ్తున్నాము. సో, మరి చెప్పండి మ్యామ్ అంటే యాక్చువల్‌గా మీరు స్కూల్లో జాయిన్ అవ్వడం ముందు అంటే మీకు చెప్పడం జరిగిందా స్పెషల్ స్కూల్స్ ఉంటాయని? లేదు అంటే మీరు తెలుసుకొని జాయిన్ అయ్యారా? ఏ స్కూల్‌లో అలా ఏం చదివారు? లేదండి. మామూలు అందరి ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నాకు కూడా హాస్పిటల్స్ అంతా హ్మ్. హలో! ఆ! ఓకే. చెప్పండి మ్యామ్. వాయిస్ వినిపిస్తుంది గదండీ! యాహ్! ఆ! ఓకే. అందరిలాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్స్‌లో అంతా చూయించారు. సో, వాళ్ళే హ్మ్. సజెస్ట్ చేశారనమాట. మనకి ఎవరికైనా ఓకే. ఎవరో చెప్పేంత వరకు మనకి తెలీదు కదా! సో, అవునవును. స్పెషల్ స్కూల్స్ ఉంటాయని తెలిసి వేరే హ్మ్. అక్క ద్వారా జాయిన్ అయ్యాను. హ్మ్. అలా తెలుసుకొని 10థ్ వరకు తిరుపతిలోనే. హ్మ్. ఇంటర్మీడియేట్ అందరు నార్మల్స్‌లో చదవాలి అనేది నాదొక కోరికనమాట. వావ్! సూపర్. నార్మల్స్‌తో హ్మ్. మింగిల్ అయిపోవాలి. అంటే మనం హ్మ్. ఉన్నప్పుడు అవకాశాలు ఇప్పుడు 10థ్ వరకు స్పెషల్ స్కూల్స్ ఓకే. ఎందుకంటే మనం రాయడం, చదవడం కావాలి హ్మ్. కాబట్టి హ్మ్. 10థ్ తర్వాత అందరూ ఎలా చదువుతున్నారో మనము అలానే చదువుకోవచ్చన్న విషయం తెలుసుకున్నాను. హ్మ్. హ్మ్. 10థ్ నుంచి నార్మల్స్‌తోనే మింగిల్ అయ్యాను. బావుంది. హ్మ్. కాలేజ్ కూడా అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఓకే. నాకు లక్కీ ఏంటంటే నేను వెళ్ళిన ప్రతి హ్మ్. చోట నాకు హెల్ప్ చేయడానికి మనుషులు రెడీగా ఉంటారనమాట. సో, వావ్! అదొకటి అంటే నాకు మీరక్కడికి లక్కీ. వెళ్తే దేవుడే మన నిజం. లైఫ్‌లో పంపిస్తారంటారు కదా! మంచి వాళ్ళని హ్మ్. అలాగా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. హ్మ్. సో, మీరైతే ఆ క్వాలిటీని ఎక్కువ ఇష్టపడతారు. అంటే స్పెషల్‌గా ఉండడం నచ్చదు. అందరితో మింగిల్ అవ్వాలి, అందరితో ఈక్వల్‌గా ఉండాలన్నది. అదే మీ సక్సెస్‌కి నాకు తెలిసి ఆ మెయిన్ రీజన్ అయ్యుండొచ్చు. మేబీ. ఓకే. మరి ఓకే. మీరు డిగ్రీ చేశారు. ఓకే. అంతా బావుంది. హ్యాపీ. మరి ఎట్లా మ్యామ్ అంటే ప్రిపరేషన్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు ఎలా వెళ్ళాలనుకున్నారు? అసలు మీ గోల్ ఇదేనా మొదటి నుంచి కూడా? లేదంటే మీ గోల్ ఏంటి? ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారు? సో, మరి 1 ఇయర్‌లో 3 జాబ్స్ మరి అదెలా సాధ్యమైంది? దాని గురించి చెప్పండి మేడం. ఓకే. యాక్చువల్లీ నా గోల్ అయితే లా చేయాలనుకున్నాను. ఓహ్! ఓకే. కాకపోతే కొన్ని కారణాల వల్ల అటువైపు హ్మ్. రాలేకపోయాను. ఓహ్! ఇంకపోతే ఒకే ఇయరు 3 గవర్నమెంట్ జాబ్స్ అనేది ఆ హ్మ్. నోటిఫికేషన్స్ అలా కలిసొచ్చాయన్నమాట. ఓకే. నేను పీజీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. హ్మ్. సెకండ్ ఇయర్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది. ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంటు అని. హ్మ్. సరే కొంచెం డైలమాలో పడ్డానన్నమాట. పీజీ చేయాలా? హ్మ్. లేకపోతే దీనికి ప్రిపేర్ అవ్వాలా? అని ఒక 1 డే అంతా టైం తీసుకున్నాను. హ్మ్. సరే మళ్ళీ పీజీ అంటే చూద్దాం ఎప్పుడైనా క్వాలిఫికేషన్ బిఏ కదా! అది ఎలాగో మన చేతిలో ఉంది. దీన్ని హ్మ్. వదులుకుంటే మళ్ళీ కష్టం అని చెప్పి నాకు హ్మ్. నేనే మోటివేట్ చేసేసుకొని, డిసిషన్ తీసేసుకొని ఓకే. కాదు. అంత మెచ్యూరిటీ అన్నది ఆ టైంలో జస్ట్ డిగ్రీ అయిపోయింది కదా! అంత బాగా ఆలోచించడం అన్నది కూడా గ్రేటే. అలా ఏం లేదు. నార్మల్ థింగ్ గానే అనిపిచ్చింది. అంటే ఇప్పుడు మనకు చూస్తూనే ఉంటాం కదా! కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే రేర్ హ్మ్. ఆపర్చునిటీస్. అవును. సో, అవును. ఒకసారి వదులుకుంటే ఇప్పుడు రెగ్యులర్‌గా వస్తాయి అంటే ఓకే. ఇది చేసేసి ఈ సంవత్సరం చేద్దాం, నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకోవచ్చు. కానీ హ్మ్. దీని పేరే కాంపిటీటివ్ గదా! సో, ఆ అవును. కాంపిటీషన్‌లో మనము ఇదవ్వాలంటే తప్పకుండా దీన్ని తట్టుకోవాలి అని అవును. సో, అలాగా ఎట్ ఎ టైము గ్రూప్
గ్రూప్ 3 గ్రూప్ 2 రాసాను ఫస్ట్ మెయిన్ ప్రిలిమ్స్. ఉమ్, అదే ఇయర్ మెయిన్స్ అయిపోయాక అప్పుడొచ్చిన గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయాలని తీసుకొచ్చారు కదా కొత్త కాన్సెప్ట్. ఉమ్, ఉమ్, అవును, సో ఈ రెండిటికి ప్రిపేర్ అయిన అనుభవం ఏదైతే ఉందో అది అక్కడ ఉపయోగపడింది నాకు. ఉపయోగపడింది. అవును, అవును, ఆ, ఓకే. నేను ఎప్పుడు ఒకటేమంటే రైటా రాంగ్ పక్కన పెడితే ఫలితం గురించి ఎప్పుడు ఆలోచించాను నేను. జస్ట్ ఎగ్జాక్ట్లీ, అవును, చేయడం అంతే. అంతే. నాకేంటంటే ఉమ్, ఆ ఏదో అంటారు కదా, ప్రయత్నించి ఓడిపో తప్ప ప్రయత్నం ఏమీ లేకుండా ఓటమి ఒప్పుకోకు. ప్రయత్నంలోనే ఓడిపోవద్దు. ఉమ్, అది ఆ ఇప్పుడు చేస్తామా చెయ్యమా అనేది మనం ప్రయత్నించకుండా తెలియదు కదండి. అవును, సో అది బాగా నమ్ముతాను నేను. సో ఓకే. రాసాను. అన్ని సక్సెస్ ఉమ్. అయ్యాయి. అసలు మీరు అంత కాన్ఫిడెంట్ గా అసలు ప్రయత్నిద్దాము, ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు అన్నారు. మీరు మీకు అసలు ఇంకెక్కడ ఓటమన్నది లేకుండా అలా ముందుకు వెళ్ళిపోయారు. మరి ఎగ్జామ్ అంటే ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మనం తెలుసు అందులో ఉండే బాధలు, కష్టాలు, ఆ ప్రిపరేషన్ అన్నది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎలా మరి మీరు ఎలా ఎఫర్ట్స్ పెట్టారు? నాకు ప్రిపరేషన్ జాన్ లో స్టార్ట్ చేశాను 2019 లో. హ్మ్. 18 మార్చ్ లో నోటిఫికేషన్ వచ్చింది. అంతా అప్లై చేసి నేను 19 జాన్ లో స్టార్ట్ చేశాను. 5 ఓకే. మంత్స్ ప్రిలిమ్స్ కి నాకు అప్పటికి టైం ఉన్నింది. ఆ! ఎలా అంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు బయట దొరికే కొన్ని బుక్స్ ఉంటాయి కదా, మోడల్ హ్మ్. పేపర్స్, హ్మ్. అవి కొనుక్కున్నాను. అవి మా మదర్ చదివి వినిపించేవాళ్ళు. ఓకే. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ బ్యాంక్ ఎలా గ్రేట్ ఉంటాయి, అండి. grammar, నిజంగా మీ మదర్ కూడా యా యా చాలా మొత్తం అంతా యా చదివి వినిపించడం అంటే మీరు అది అంటే మొబైల్ కానీ, సిస్టమ్ గాని యూజ్ చేయడం ఓన్లీ అలా ఇంట్లో వాళ్ళ అంతగా హెల్ప్ చేశారంటే గ్రేట్ నిజంగా. అంటే కొంతవరకు మొబైల్ కూడా యూజ్ అయింది నాకు. అంటే నా హ్మ్. సెకండ్ గురువు యూట్యూబ్ అని చెప్తాను నేను. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అవునవును. హ్మ్. హ్మ్. అది ఇది టెక్నాలజీ కూడా వాడి అలా అంటే యూట్యూబ్ లోని ప్రిపరేషన్ అంతా హ్మ్. క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ వినడము, హ్మ్. అంతకుముందు అప్‌లోడ్ చేసిన వాళ్ళు ఉంటాయి కదా, హ్మ్. అవి వింటూ హాఫ్ ఆఫ్ ది టైమ్ అది. ఇంకా మిగిలిన రిమైనింగ్ టైమ్ మా మదర్ చదివి వినిపిస్తే అలా అంటే ఎగ్జామ్ లాగా రాసేదాన్ననమాట. నాకు ఓకే. నేనే ఓకే. మీకు పెట్టుకునేదాన్ని. మీరే కండక్ట్ అది యాహ్! మెయిన్ అసలు అంతే. చాలా మంచి అది ఇది చాలా బా హ్మ్. చేశారు. అంతే. ఎందుకంటే అప్పటికి నాకేం తెలీదు. కోచింగ్ సెంటర్‌ల గురించి లేదు. ఒకవేళ తెలిసినా గూడా వెళ్ళేంత టైము లేదు. లేదు. అవును. కానీ చాలా సో షార్ట్ టైమ్ కదా మేడం! తక్కువ టైమ్‌లోనే మీరు ప్రిపేర్ అయ్యారు. ఆ! అంటే ఇక్కడొకటండి. నాదెలాగో BA కదా! హిస్టరీ, ఎకానమీ అవునవును. నాకెలాగో టచ్‌లో బేస్ ఉంటుంది. ఉంటుంది. పాలిటిక్స్ నేను చదివింది గూడా. అవును. సో, అది నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. పెద్ద డెఫినిషన్ ఉమెన్‌కి నాకు తెలిసి. అవును. అవును. అక్కడే అంతా దొరుకుతుంది మొత్తం. హ్మ్. అదే ప్రేమ కదా! అవును. ఎంత ఏదున్నా గూడా అమ్మని మించిన దైవం ఉన్నదా అనేసి అంటారు కదా! ఏదో హ్మ్. ఒక హ్మ్. కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి చోట దేవుడు ఉండలేరు ఉండలేక కాబట్టి అమ్మనిచ్చాడు అని. అమ్మని హ్మ్. అవును. ఆ! అదే పెద్ద డెఫినిషన్ వుమెన్‌కి నిజంగా. వావ్! సూపర్. హ్మ్. హ్మ్. ఇంకా యంగర్ జనరేషన్స్ అంటే చాలా మార్పులొచ్చాయి. హ్మ్. ఇప్పుడు అంటే మనం అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వుమెన్స్ ఏదైనా చేస్తున్నారు. ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారు. హ్మ్. ఉమెన్ ఎంపవర్‌మెంటు చాలా పెరిగింది కదా! అదొక మంచి అవును. విషయం అనే చెప్పుకోవచ్చు. అవును. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇటు ఫ్యామిలీని వాళ్ళు రన్ చేయగలుగుతున్నారు. బయటకు హ్మ్. వెళ్లి వర్కింగ్ వుమన్ గాను వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అంటే అది మంచి విషయమే గదా! అవును. ఎంతమంది ఇట్లా ఫ్యామిలీని చూసుకుంటున్నారు. పిల్లల ఎడ్యుకేషన్‌లో వాళ్ళే కేర్ తీసుకోవాలి. ఇంటి పని అవును. వాళ్ళే చేసుకోవాలి. ఈవెన్ బయటకు వెళ్లి జాబ్ చేయాలి. వాళ్ళ హోమ్ మల్టీ వర్క్స్ టాస్కింగ్. వాళ్ళే చేపియాలి. మల్టీ అవును. టాస్కింగే గదా! అవును. సో, ఆ విషయం మాత్రం వుమెన్స్‌ని మరి మెచ్చుకోకుండా ఎలా ఉంటాము? హ్మ్. హ్మ్. సో, మొత్తానికి మంచిగా అంటే మల్టీ టాస్కింగ్ అమ్మతోనే అసలు వుమెన్ డెఫినేషన్ అంటే అమ్మ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో, మనం ఇంకా షోని కంటిన్యూ చేద్దాం మేడం. మీరు ఈలోపైతే ఖచ్చితంగా మీ హిడెన్ టాలెంట్ ఏంటో మా లిజనర్స్‌కి మనందరికీ కూడా మీరు పరిచయం చెయ్యాలి. సో,
లిజనర్స్ మీరు కూడా షో వింటున్నారు కదా! సో, అందరూ కాల్ చేయండి. మ్యామ్‌తో మాట్లాడాలి అన్నా మాట్లాడొచ్చు. అలాగే మరొక మంచి టాపిక్ కూడా ఇస్తాము. ఆ టాపిక్ పైన కూడా మీరు మాట్లాడొచ్చు. సో, మ్యామ్ ఇప్పుడు చక్కగా ఒక మంచి సాంగ్ వినేసొద్దాము. సాంగ్ విన్న తర్వాత ఇంకా మీతో చాలా విషయాలైతే మాట్లాడదాము. ఓకే. సో, ఓకే లిజనర్స్ ఇప్పుడు మనందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. సాంగ్ విన్న తర్వాత మళ్ళీ మన షోనైతే కంటిన్యూ చేద్దాం. మీరైతే వినండి, వినిపించండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. సో, ఓకే. ఒక కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్లుంది. సో, వాసవి గారు వాయిస్ ఆ! వినిపిస్తుందా? యాహ్! వినిపిస్తుంది. వాయిస్ క్లారిటీగా సో, ఉందా? యాహ్! మనం షోని కంటిన్యూ చేద్దాం. సో, యాక్చువల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం కదా! సో, మన గెస్ట్ సో, గ్రూప్ 2 ఆఫీసర్ వాసవి గారు. ఆవిడ ఇప్పటి వరకు చాలా విషయాలైతే మనకి షేర్ చేసుకున్నారు. అంటే ఎట్లా లైఫ్‌లో అచీవ్ చేయాలి? మనకున్న ఛాలెంజెస్‌ని ఎట్లా అంటే మనకున్న ప్రాబ్లమ్స్‌ని అధిగమించి అందరికి మనం ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఎలా నిలబడాలి అన్న విషయాల గురించి మేడం చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. సో, మరి ఇంకా చాలా విషయాలైతే మరి మాట్లాడేద్దాము. సో, మరి చెప్పండి మేడం మీ హిడెన్ టాలెంట్ మాతో షేర్ చేసుకుంటారా? టైం తీసుకున్నారు కదా కొంచెం. హిడెన్ టాలెంట్ ఏం కాదు. నాకు అందరిలాగానే సాంగ్స్ ఇష్టం. ఓకే. కాకపోతే ఎప్పుడు ఎక్కడ పాడలేదు. హ్మ్. ఓకే. హ్మ్. అందుకే ఇప్పుడు ఆ భాగ్యాన్ని మాకు కలిగించండి రేడియో శ్రోతల కోసం. అంత పెద్ద మాట ఎందుకులెండి. భాగ్యం అని. ఓకే. హ్మ్. ఓకే. అయితే తప్పకుండా. పాడండి. ఓకే. నా వాయిస్ క్లారిటీగా ఉంది గదండీ! ఆ! ఓకేనా? క్లారిటీగా వస్తుంది. పాడండి. ఓకే. ఓకే. కృష్ణ వినవా రాగమదిలో ఎంత కలవరమో కళ్ళల్లో కాంతుల తిరులు గుండెల్లో నీకై మరులు దూర వెన్నెలలో జారు వేళలో కన్నెరాగ కదిలే మరుల రాగమొకటాలకించి తన ప్రియుని కొరకు వెతికే వేణు మాధవుని కానలేని తెలి మనసు మూగబోయే కన్నె బాధగని కాటుకే కరుగయముల నల్లనాయే కడలిలోని కెరటాలే ఎదను దాటు విరహాలై ఎంత కలయదూచినను కానరాడి మాధవుడు ఆ గగనంలోని చుక్కలు అన్ని కన్నులు కాగా రాధాకృష్ణ కృష్ణ అనుచు విన్నావా చెల్లి పిలుపు కృష్ణ ఇది ఏం వలపు కృష్ణ మురళి ధ్వని గాలిలోన విని రాధ పులకరించే ముగ్ధ మోహనుని మదన సుందరుని తరుని కాంచలించే కారు చీకటిల దీపమల్లె ఘనశ్యాముడెదురు పడడే అతడే సర్వమనురాధ హృదయమును అసలు తెలుసుకొనడే పెదవి వణికె నిందుకను వయసు ఉబికె దేనికను కాలమాగే ఎందుకను అడుగు పడదు దేనికను నీ పిల్లను గ్రోవిస్తామడి వినదాసులి అయిపోదా కన్నీయ రాధా కృష్ణ రావా రావా కోరిందే నీరాక చిందేను లేక ఒళ్ళు గల్లు మన గుండె గల్లు మన కన్నె కనులు తెరిచి కృష్ణుడేడి అని కలయ చూసినది లేత మనసు పరిచి దారి చూపు మా కృష్ణ కృష్ణ అని ఎంత వేడుకున్నా భామ బాధగని శ్యామ సుందరుడు జాలి చూపడాయే మనసునంత దోచుకుని మరువనేల గోపాల చెలిని గుండె కదుముకొని సేద తీర్చరావేళ ఈ విశ్వం అంతా నిండిన ప్రేమ నీవేనంటూ నీదేనంటూ కృష్ణ రావా రావా నీకై వేచే రాధా సర్వం నీవే కాదా
కృష్ణ వినవారాధమదిలో ఎంత కలవరము, కళ్ళల్లో కాంతుల తిరులు, గుండెల్లో నీకై మరులు. థ్యాంక్ యూ ఇంత ఓపిగ్గా విన్నందుకు కూడా. కాదు మేడం, అసలు ఎట్లా నేర్చుకున్నారు మేడం ఇంత పాట, ఇన్ని వర్డ్స్? అసలు ఎక్కడా కూడా తడబడకుండా ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఎంత చక్కగా పాడారో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఈ పాట కోసం? నాకు తెలిసి ఎక్కువ టైం తీసుకొని ఉండరు. అంటే యాక్చువల్లీ మాకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేస్తారు ఓకే. ఆఫీస్ లో. సో అప్పుడు ఒక ఎంకరేజ్మెంట్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఓకే. సింగింగ్ కాంపిటీషన్, సోలో, గ్రూప్స్, డాన్స్ అలా. ఓకే. సో అప్పుడు సరే ట్రై చేద్దాము అనేసి నేర్చుకున్నాను. ఒక 2 days నేర్చుకున్నాను. ఓ 2 days, గ్రేట్ అండి. అయితే మిమ్మల్ని ఇంకో పాట అడగొచ్చు మేము, రెడీగా ఉండండి. చాలా చక్కగా పాడారు. ఓన్లీ ఇది ఎందుకంటే రీసెంట్ గా పార్టిసిపేట్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్ గా గుర్తుంది. సో మీరు అడగగానే లేదు అంటే మీ వాయిస్ కూడా బాగుంది. వాయిస్ కానీ అంటే సెట్ అయింది పాటకి. సూపర్. థ్యాంక్ యూ మేడం. సో మరి ఇప్పుడైతే మేడం ఒక క్వశ్చన్. యాక్చువల్ గా ఇప్పుడు మనకి మనం కదా డైలీ అసలు మనకి సోషల్ మీడియా అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఏది కావాలంటే అది మన చేతిలోనే ఉంటుంది. బట్ కానీ దాని వల్ల ఎన్నో మనకి అనర్థాలు వస్తూ ఉన్నాయి. సో మనకి మేడం మీతో మాట్లాడడానికి టీమ్స్ నుంచి కాలర్ యాడ్ అయ్యారు, వీరేంద్ర గారు. సో మరి సార్ తో మాట్లాడదాము. హలో, నమస్తే వీరేంద్ర గారు, వెల్కమ్ షోలోకి మీకు. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం అలాగే ఉండండి, కొంచెం వాటర్ తాగుతాను. తాగండి. అసలు మీరు గ్రూప్ 2 ఆఫీసర్ మాట్లాడతారు. సో ఇవాళ మన గెస్ట్ వాసవి గారు వచ్చారండి. మీ అందరి కోసం ఎన్నో విషయాలు మన లిజనర్స్ కి తెలియపరచడం కోసం, అండ్ అలాగే ఎంతో మంచి ఇన్స్పిరేషన్ ఇంటర్వ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకొస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు మేడం మన రేడియోలోకి వచ్చారనమాట. నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు. నా పేరు వీరేంద్ర అండి. నేను ఏ అంశం నాకేం తెలీదు, నేను ఇలా రేడియో ఆన్ చేశాను. మేడం మీరు షో చేస్తున్నారండి, నేను చెప్తానండి. యాక్చువల్ గా మన ఇంద్రధనుసు షోలో గెస్ట్ ఆర్జీ అని చెప్పి ఒక ఫ్రైడే, మంత్ లో ఒక ఫ్రైడే అనుకున్నాము. సో అందులో భాగంగా ప్రతి మంత్ కి ఒక గెస్ట్ ని తీసుకొస్తున్నాను అనమాట. అందులో భాగంగా ఈ రోజు మేడం వాసవి గారు వచ్చారు. ఈవిడ మనకి అమరావతి సెక్రటరీ ఆఫీసర్ లో అసిస్టెంట్ అసోసియేషన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ అనమాట ఈవిడ. సో ఏదండి మన విజయవాడ దగ్గర అమరావతి. అమరావతి ఏపీ సెక్రటేరియట్ అమరావతి వెలగపూడి ఉంది కదండి, ఆంధ్ర స్టేట్. అవును, అక్కడ మా స్టేట్ అండి, కాదు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మాది స్టేట్. సో అట్లాగా మేడం వచ్చారనమాట ఈ రోజు మనతో మాట్లాడడానికి. సో అదనమాట సార్, మీరేమన్నా మేడంతో మాట్లాడాలి అన్నా మాట్లాడొచ్చు. అండ్ అలాగే ఇవాళ టాపిక్ ఏంటంటే, మేడంని అడిగాను అనమాట, మేడం టాపిక్ ఏమి ఇస్తారు మా కాలర్స్ కంటే, బంక్ కొట్టి చిన్నప్పుడు స్కూల్ కి బంక్ కొట్టారా, కాలేజీకి బంక్ కొట్టినా, మీకు గుర్తుండిపోయే సిచ్యువేషన్ అడుగుదాము అని అన్నారు. సో వాసవి గారు అడగండి సార్ని. చెప్పండి వీరేంద్ర గారు, మీరు మీ కాలేజ్ డేస్ లో సరదాగా కావచ్చు, లేదా ఏదైనా క్లాస్ తప్పించుకోవడానికి కావచ్చు, ఏం చేశారు? సరదాగా పంచుకోండి. మేడం గారు సినిమా రిలీజ్ అవుతుందా మేడం? సినిమా రిలీజ్ అయినప్పుడు మరి వెళ్ళాలి కదండి. వెళ్ళాలి కదా మరి, అలా అని కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిపోతారా? కాదండి, అలా కాదు. అప్పుడు మేము హై స్కూల్ చదువుతున్నాం. హై స్కూల్లో చదువుతుంటే ఆ బొమ్మలు వేయమనేవారు. మేము డ్రాయింగ్ వేసి చిరంజీవి గారికి, కృష్ణకి, తర్వాత పచ్చని సంసారం ఆయన ఎవరు, కృష్ణ గారు, ఇలాగా ఒక్కొక్క బొమ్మ వేసి ఆ కింద పేర్లు రాసి అది అట్టుకెళ్ళి థియేటర్ దగ్గర కట్టాలి, అందరికీ కనబడేలాగా. కట్టడానికి ఒక ప్లేస్ వెతుక్కోవాలి. ఆ ప్లేస్ మళ్ళీ మనమే కట్టామని తెలియడానికి మన ఫ్రెండ్స్ అందరికి అదుగు మందే అది అని చెప్పి మళ్ళీ దానికి దండలు వేయాలి.
ఇలాంటి కార్యక్రమాలు వేసి హడావుడి చేసి అన్ని చేసాం. మాకు ఇంగ్లీష్ టీచర్ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ కూడా ఇలా సినిమాలకు కొంచెం పిచ్చి అనమాట. అంటే ఎవడో క్లాస్ ఎగ్గొట్టాడా అని అక్కడికి వచ్చింది ఆవిడ. ఓకే. ఓకే. అక్కడికి వచ్చి చూసి 2 రోజుల తర్వాత అప్పుడు యూనిట్ టెస్ట్లు ఉండేవి. యూనిట్ టెస్ట్ లో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఆ సినిమాకి లింక్ పెట్టి బల్లెక్కిచ్చి ఏరా ఏంట్రా డామ్ డిస్కో అని 4-5 డైలాగులు వేసి మా మార్కులు అందరికి తెలిసిలేక చదివించేవారు. అదే. ఓకే. అయ్యి మొత్తానికి అట్లా కాలేజ్ టైమ్ ఆర్ స్కూలింగ్? స్కూలింగ్ టైంలో ఎక్కువ అల్లరి మేడం. కాలేజ్ టైంలో పెద్ద హడావుడి ఏముండదు. స్కూల్ టైంలో 8th, 9th, 10th అయితే మరి చిచ్చర పిడుగులు అన్నట్టు ఉంటదండి. మామూలుగా ఉండేది కాదు. అంటే మాకు జిల్లా పరిషత్ హై స్కూల్స్ అండి అయ్యి. ఏమొద్దంటే ఒక్కొక్క క్లాస్ కి 7 సెక్షన్లు ఉండేవి. హెచ్ వరకు ఉండేవి. అందువల్ల ఏంటంటే చాలా జనం ఉండేవారు. మేము ఈ సెక్షన్ కాదు ఆ సెక్షన్, ఆ సెక్షన్ కాదు ఆ సెక్షన్ అని మాకు నచ్చిన క్లాస్కి వెళ్ళిపోయి మెల్లిగా అంటే ఫ్రెండ్స్ పక్కన కూర్చుని పోయేవాళ్ళం అన్నమాట. ఈ క్లాస్ లో టీచర్ బోర్ కొడుతుంది అనుకోండి, లేదా మమ్మల్ని కార్నర్ చేసి అడుగుతారని భయం వేసింది అనుకోండి, పక్క క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం. అలా అన్నమాట. అసలు వీరేంద్ర గారు అంటే ఇంక ఇట్లాంటి విషయాల్లో ఇట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీ నుంచి ఇంత కాదు మేడం, చాలా ఇంకా ఫన్నీ. ఇంకోటి ఒక విషయం చెప్తానండి. దీపావళి సమయం, దీపావళి ముందు ఒక నెల రోజుల ముందు నుండి మేము సిసింద్రీలు తయారు చేయడం అలవాటు మాకు. సిసింద్రీలు, తర్వాత చిన్న నేల బాంబులు ఇలాంటివి తయారు చేయడం మాకు. ఆ ఉల్లిపాయ బాంబులు అంటారు, చిన్న క్లాత్ లో మూత కట్టి రాళ్ళు అయితే ఇవన్నీ మాకు అలవాటు. అయితే మేము ఏం చేసామంటే మళ్ళీ తయారు చేసినవి కూడా సేల్స్ కూడా ఉంటాయి. అయితే మేము చేతులు నల్లగైపోయి స్కూల్ బ్యాగ్ లోని భాగం అంటే ఒక సపరేట్ బాక్సులు ఇవన్నీ ఉండి అన్నమాట. పాఠం అవుతుంటే ఇక్కడ సిసింద్రీలు కూరతో ఉండేవాళ్ళం. ఏంటి ఇక్కడ సిసింద్రి తయారవుతూ ఉండేదండి. ఆ స్మెల్ టీచర్ కి అర్థమైపోయి మెల్లిగా వచ్చి మా దగ్గర అడిగేవారు అనమాట. సరే ఒక రోజు ఏమైందంటే గన్ లో పెట్టి పేలుస్తాం కదా, రౌండ్ గా ఉంటాయి రీల్స్ అంటాం, రీల్స్. తర్వాత బొట్టు బిళ్ళల్లా ఉంటాయి. ఆ బొట్టు బిళ్ళల్లా ఉన్నది బాక్స్ పడిపోయి మొత్తం రూమ్ అంతా అటు ఇటు చెదిరిపోయినాయి. మేము ఒకటి ఏర్పంటే ఒకటి దూరంగా ఉందని కాలు కింద డస్క్ కింద నుంచి కాలు పెట్టి ఇలా లాగితే డామ్ అని పేలింది. డామ్ అని పేలితే స్కూల్లో పేలుస్తారా మీరు అని చెప్పి అది ఎక్కడో పేలింది. అంటే కాలు కింద పెట్టడం వల్ల ముందు పేలినట్టు అనిపించింది. ఆవిడ వచ్చి మొత్తం అందరూ వాయించారండి. అందరూ వాయించి మా దగ్గరికి వచ్చేటడికి నా పక్కనోడు అన్నాడు, వీడే పేల్చాడు అన్నారు. ఏరా ఎందుకు పేల్చి? నేను పేల్చలేదు, కాలు తాగలడం వల్ల ఇలా పేలింది. మీరు హెచ్ఎం దగ్గరికి వెళ్ళండి అని మమ్మల్ని హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఏదో బిజీగా ఉండి కాసేపు ఆగండి అన్నారు. మా క్లాస్ లీడర్ ఏం చేశాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇద్దరు ఉండండి, అప్ చెప్పాను కదా, వెళ్ళిపోయాను. మీరు ఎందుకు వచ్చారని అడిగాడు హెచ్ఎం. అడిగితే నేను అన్నాను, సార్ చాక్ పీసులు తెమ్మన్నారు సార్, అందుకు వచ్చాను. అవునా అని 2 చాక్ పీసులు ఇచ్చారు. అవి పట్టుకుని మేము క్లాస్ రూమ్ కి వెళ్ళిపోదాం అనుకుంటే, క్లాస్ రూమ్ కి వెళ్తే మళ్ళీ అక్కడ బాగోదు, ఇంకా చాలా ఉందని చెప్పి మేము బయటకు వెళ్ళిపోయి ఇంకా రాలేదు, ఆ పూట రాలేదండి. నెక్స్ట్ డే స్కూల్ కి వచ్చాం. అప్పుడు నిన్న మీరు రాలేదురా క్లాస్ కి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఎందుకు రాలేదు ఏమైందిరా అంటే, ఇలా చాక్లెట్ అడిగి ఇలా వెళ్ళిపోయింది సార్ అంటే, అయితే పదండి అని ఆ మాస్టర్ తీసుకెళ్లారు మళ్ళీ హెచ్ఎం దగ్గరికి. నిన్న మీరు బాంబు పేల్చడమే తప్పురా అంటే మళ్ళీ మీరు వెళ్ళిపోయారని చెప్పి జుట్టు లోపల వేలు పెట్టి ఆ వేలికి జుట్టు గిర్రని తిప్పి టైట్ గా పట్టుకుని వంగ పెట్టి పడాలని ఇది బాగా పేలిందా అది బాగా పేలిందా అని అడిగారండి. మేమేమన్నా అంటే అదే రీసౌండ్ వచ్చింది అన్నాడు మా కాదు, ఆ రోజే దొరికిపోయి ఉంటే ఇన్ని తన్నులు ఉండేవి కాదు కదా. ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఎప్పుడు మళ్ళీ ఏం చేద్దో తెలియదు. ఆ ఇన్సిడెంట్ ఎప్పటికీ గుర్తుండిపోద్దండి. సూపర్ అండి, చాలా మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. సో ఏంటంటే కాదండి, కాంపోజిషన్స్ రాసేటప్పుడు ఏమైందంటే ఎస్ఏ అట్ట మార్చేసేవాళ్ళు. నేను రాయలేదు అనుకోండి, వేరే అట్ట తీసి దీనికి తగిలించేసి పేరు దాని అది పెట్టేసి ఫస్ట్ పట్టుకెళ్ళి ఇచ్చేసి సంతకం పెట్టించి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వీడికేమో ఇంకా అంతే సంగతులు పక్కోడికి అలా. అదే కదా, అసలు కష్టపడి రాసిన వాళ్ళకి పనిష్మెంట్లు, రాయని వాళ్ళకి మాత్రం అప్రిషియేషన్, ఇవే ఇంకా.
అప్పట్లో పనిష్మెంట్ లా ఉంటాయి, ఇప్పుడు జ్ఞాపకాల్లా ఉంటాయి. కాదు మేడం, ఇంకోటి కాదు, మెయిన్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తానండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ లో అనగానే మ్యాథ్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది అంటే నేను ఫస్ట్ బెంచ్ కి వెళ్ళిపోయేవాడిని. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే మాస్టర్ అడిగారు, వృత్తం అంటే ఏంట్రా అని అడిగారు. మామూలుగా జనరల్ గా అడిగారు. సున్నాలో చుక్క సార్ అన్న. సున్నాలో చుక్క ఏంట్రా లేగా అన్నారు. సున్నాలో చుక్క, సున్నా అంటే వృత్తం కదా, అందులో కేంద్ర బిందు చుక్క కదా సార్ అంటే, అలా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు, దీనికి లాంగ్వేజ్ ఉంటది. జా అంటే ఏంటి, పెద్ద జా అంటే ఏంటి అని ఇలా అడిగారు అన్నమాట. జా అంటే ఏముంది, ఈ పరిధి నుండి ఆ పరిధికి ఒక గీత అండి. పెద్ద జా అంటే కేంద్రం గుండా పోయేదండి, ఇలా అని చెప్పేవాళ్ళం అనమాట. ఆహా, వెటకారం ఉందిరా మీ దగ్గర, సబ్జెక్ట్ ఉంది, వెటకారం ఉంది అని చెప్పి అలా ఒకటేసి కూర్చొని పెట్టారు. అదొకటి హైలైట్ అండి. ఆ రెండు ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయారు, మళ్ళీ ఏం అడగల. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి మీరు అంతే అన్నమాట. మేడం మీరు అలా అనకండి. మేము క్లాస్ టీచర్ పాఠం చెప్తా ఉండేవారు, బోర్డు మీద ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ చీర డిజైన్ తో సహా ఇక్కడ డ్రాయింగ్ చేసేవాళ్ళు. చేసేది ఏం చేస్తున్నారా మీరు అని అడిగితే ఆవిడ వచ్చి చూసేటప్పటికి ఇలా ఉండదు, మీరు బొమ్మలు వేసుకుని బతుకుతారా, మీరు బతకరు, మీరు మీ పాఠాలు వినరు అనేది ఆవిడ. అసలు అదే కదా. అవును. అమ్మో, మీరు అసలు ఇంకా చెప్పాలా అవసరం, మన లిజనర్స్ కి అసలు ఇంకా తెలుసు నాకన్నా కూడా, ఇంకా అందరు ఎక్స్పీరియన్స్డ్ బాగా. అవును మేడం. అందుకని క్లాస్ రూమ్ లో గొడవలు అంటే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను మేడం, ఫుల్ ఎంజాయ్. నేను చూడండి, క్లాస్ ఇది ఉంటది కదండి, ఇది మొత్తం ఫేర్వెల్ లాగా అయిపోద్ది కదా. నేను 7 సెక్షన్లో 2 సెక్షన్లో ఇక్కడ దిగాను ఫోటో, అక్కడ దిగాను. ఏ సెక్షన్ అనేది తెలియదు, నా ఆల్బమ్ లో 2 ఫోటోలు ఉంటాయి. అదే ఇట్లాంటి డిఫరెంట్ గా వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళకే సాధ్యం అవుతాయి కొన్ని కొన్ని మాత్రం. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఒక అబ్బాయి దుబాయ్ నుంచి టీ షర్ట్ తెచ్చాడు, అది అడ్డచారలు ఉంటది అడ్డంగా. నేను షర్ట్ పీకేసి పాడేసి ఆ టీ షర్ట్ వేసుకుని ఫోటో దిగేసి మళ్ళీ వచ్చి అడిగి ఇచ్చాను. ఏరా అంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ గా ఉండాలి అది. సూపర్ అండి. ఓకే మేడం గారు, చాలా బాగుంది. ఇలా క్లాస్ రూమ్ గురించి అడిగితే గనక మేము ఎన్నైనా చెప్పగలుగుతాం. వచ్చేస్తాయి ఎన్ని టాపిక్స్. యా, కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి. బాయ్ అండి. సో మరి వాసవి గారు విన్నారు కదండి. సో మన కాలర్స్ తో ఇట్లా ఉంటది అనమాట. అందరు ఎంతో చక్కగా మాట్లాడుతూ లిజనర్స్ ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అవును, బాగుంది. సో ఇందాక నేను క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది, అసలు సోషల్ మీడియాని ఎలా అంటే నెగిటివ్ గా ఎక్కువగా వెళ్తుందా, పాజిటివ్ గా ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎక్కువగా ఎవరికి నష్టం కలుగుతుంది? సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఏదో అంటారు చూడండి, కత్తికి 2 వైపులా పదును. సో దాన్ని వాడే విధానం అంటే ఎలా వాడుతున్నాం అనేది మనకే తెలిసి ఉండాలి, మన నాలెడ్జ్ కి వదిలేసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లలు, ముఖ్యంగా నేను నోటీస్ చేసింది అయితే, ఇప్పుడున్న చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అని, వాళ్ళు ఏడవకుండా ఉండడమో, లేదా అన్నం తినడం కోసమనో, లేదా వీళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనో, కారణాలు వాటెవర్ అనేది ఏదైనా కానివ్వండి, ఫోన్ కి వీళ్ళు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది అయితే చూడండి, చిన్నపిల్లల్ని వాళ్ళకి తినడానికి ఫోనే కావాలి, వాళ్ళు ఇప్పుడున్న ఇంకొక విషయం ఏంటంటే, సిటీస్ లో ఉంటున్నారు, ప్లే ఏరియా ఉండట్లేదు. ఇప్పుడు మన చిన్నప్పుడు అయితే ఎలా ఉంటుంది, పల్లెటూర్లలో స్కూల్స్ లో కూడా ఒక పీటీ మాస్టర్ ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకోవడం అన్ని ఉండేది. ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత బాగుండేవి మన చైల్డ్హుడ్స్ లో. ఇప్పుడు ఏమైపోయింది, అంతా సిటీల్లో ఉండాల్సిన పరిస్థితి, వాళ్ళకి ప్లే ఏరియాలు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఏం చేయలేక స్లోగా ఒక్కొక్క రోజు చిన్నగా ఫోన్ ఇంకా ఫోన్ అనేది ఇంకా అలా ఎడిట్ అయిపోతుంది పిల్లలకి. అవును, మందిని చూస్తున్నాము. ఈ స్కూల్ ఇప్పుడున్న దీంట్లో మనకన్నా కూడా హోంవర్క్ ఎక్కువ పిల్లలకి. అవును, అదొక స్ట్రెస్, ఆడుకోవడానికి ఎవరు ఉండరు, ఇవి ఎక్కువ చూస్తారు. సో పేరెంట్స్ కూడా ఇంకొక ఏమైపోయిందంటే, పాపం వీళ్ళు వర్కులు చేసి వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకే ఉండదు. అవును,
ఎవరు వీళ్ళతో స్పెండ్ చేస్తున్నారు, ఎవరు చేయకుండా ఉంటే ఇంక వాళ్ళకి టైం పాస్ ఎలా తెలియక ఫోన్లు ఇచ్చేస్తున్నారు మళ్ళీ. కొన్ని కొన్ని సందర్భాల్లో పాపం వీళ్ళకి తెలియక ఫోన్లు ఆడేసి ఆ ఫైనాన్షియల్ గా కూడా లాస్ అయిన సందర్భాలు చాలా అవును కదా. అవును అవును. వీళ్ళకి తెలియక ఏదో ప్రెస్ చేసేస్తారు. దాని దానివల్ల నుండి ఎలాగా కంట్రోల్ చేయాలంటారు? కంట్రోలింగ్ అంటే ఇంక ఇది పిల్లలతో టైం స్పెండ్ చేయాలండి పేరెంట్స్. మెయిన్ నాకు అనిపించింది, నా అభిప్రాయం ప్రకారము ఇప్పుడు పనులన్నీ త్వరగా చేసుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూడొద్దు అని మనం చెప్పి పెద్దవాళ్ళు కూడా ఫోన్ చూస్తూ ఉంటే ఇప్పుడు జనరేషన్ ఎంత షార్ప్ అవును గా ఉంది. మాకు అవును మమ్మల్ని అవును చూడొద్దంటున్నారు, మీరెందుకు చూస్తున్నా వెంటనే అడిగేస్తున్నారు వాళ్ళు. అవును. సో వీళ్ళు వాళ్ళతో ఎలాగో బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు, ఇంట్లోనే వీళ్ళతో పేరెంట్స్ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. వీళ్ళు అలసిపోయి ఉంటుండొచ్చు, కానీ ఒక టైం అంటూ కేటాయించి వీళ్ళు ఏం చెప్తున్నారో కూడా వాళ్ళు వినాలి కదా. యా అప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనేది తగ్గుతుంది. నా అభిప్రాయం. ఓకే. మొత్తానికి బాగా వీటి గురించి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ చాలా చక్కగా చెప్పారు. సో మరి మీరు లైఫ్ లో బాగా అంటే భయపడిన సందర్భం కానీ, లేదంటే బాగా అంటే నాకు తెలిసి బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అయితే ఇదే అనుకుంటున్నాను. బట్ ఇంతకు మించి ఇంకేదైనా మీకు అచీవ్ చేయాల్సింది డ్రీమ్ ఉందా? మీ డ్రీమ్ అండ్ అలాగే లైఫ్‌లో బాగా భయపడిన సందర్భం ఏమైనా ఉందా? అచీవ్మెంట్ ఇంకేమన్నా అంటే మీరన్నట్టు ఇంకేం లేదు. ఒకేలా లైఫ్ పీస్‌ఫుల్ గా వెళ్ళిపోతుంది. సో మనకి నా వరకైతే ఇది ఓకే. హ్యాపీగా ఉన్నాం కాబట్టి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆశ అనేది అది తీరదు. ఇప్పుడు ఒకటి హ్మ్. కోరుకుంటే ఇంకా ఏదో కావాలనే అనుకుంటూనే ఉంటాం కదా. అవును. అవును. సో దానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ అయితే పెట్టాల్సిందే. హ్మ్. భయము అంటే నిజానికి నాకు భయం ఎక్కువే. ఓహ్! అవునా? కాకపోతే మరి మీ ఆ! మాటల్లో ఎక్కడ భయం అస్సలు ఆ! వినిపించడం అదే లేదు. చెప్తున్నా. నా భయంలో నుంచే మళ్ళీ నేనే మోటివేషన్ ఇచ్చుకుంటాను. సో నేనే ఓహ్! ఓకే. భయపడతాను. మళ్ళీ నాకు నేనే మోటివేషన్ హ్మ్. ఇచ్చుకుంటాను. ఓకే. భయపడిన సందర్భాలంటే బాగా ఏం కాదు కానీ ఇదే చెప్పాను కదా, గ్రూప్ నా రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం హ్మ్. భయమో, టెన్షనో ఏదో అప్పుడు బాగా ఫేస్ చేశా. ఆ! ఓకే. మరి మీరు బాగా ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అసలు నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు నేనసలు ఇలా చేశానా అని అలా ఫీల్ అయిన సందర్భం ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోండి. ఫన్నీ అంటే అన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే హ్మ్. ఫన్నీ అని కాదు కానీ నాకెప్పుడు గుర్తొచ్చిన ఒకటి మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ఏంటంటే స్కూల్ డేస్. స్కూల్ ఓకే. డేస్ ఎందుకు అనంటే బాగా చదువుకునేదాన్ని. అన్నిట్లో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. టీచర్స్ ఎంకరేజ్‌మెంట్ ఓహ్! బావుండేది. సో ఓకే. నాకొక మైండ్‌లో ఒక థాట్ అన్నమాట స్కూల్‌లో ఉన్నప్పుడు. ఏంటంటే హ్మ్. నా ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ అందరూ చక్కగా బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. సాంగ్స్ హ్మ్. పాడుకొని హాస్టల్‌లో ఉండేవాళ్ళం మేము. హ్మ్. సో వాళ్ళంతా సండే కానీ అలా కొంతసేపు బయట అలా తిరుగుతూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి పాటలు పాడుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. నాకది హ్మ్. అప్పట్లో అంత మెచ్యూరిటీ లేదు కదా. నా ఇంటెన్షన్ అంతా చదువుకోవాలి. ఈరోజు ఇది పోర్షన్ అయిపోవాలి. రేపొద్దున టీచర్‌కి అబ్బా! సూపర్ చెప్పేసేయాలి. అండి. మీరైతే చిన్నప్పుడు ఆ! ఏమంటే ఆడుకోవాలి ఇట్లా ఉండేది. కానీ మీరు అందుకే లేదు. అంత లేదు. సక్సెస్. అదే. యాహ్! బయట ఎవరైనా ఆడుకున్నా అంటే, అంటే ఒక ఇదన్నమాట. ఎందుకు మీరు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు పాటలు పాడుతా హ్మ్. చదువుకోవచ్చు కదా. అలా అనిపిచ్చేది. సో ఇప్పుడేమనిపిస్తుందంటే ఓకే. అవన్నీ తలుచుకుంటే హ్మ్. స్కూల్ లైఫ్ అంటే అంతే గదా. సో నేనే ఏదో వేస్ట్ చేశానేమో. మిస్ అయ్యారేమో అనిపిస్తుందిప్పుడు. అంతే గదా మరి. అవునవును. ఇప్పుడు ఓకే. చదవాలి. అవి ఉండాలి, ఇవి ఉండాలి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే హ్మ్. అనిపిస్తుంది. సో అవన్నీ తలుచుకుంటే కొంచెం మిస్ అయ్యి ఫన్నీగానే అనిపిస్తాయి. అప్పుడప్పుడు ఓకే. ఫూలిష్‌నెస్‌గా కూడా అనిపిస్తూ ఉంటుంది. యాహ్! సో, మొత్తానికి చాలా మంచి విషయాలతో షేర్ చేసుకున్నారు. బట్ ఫైనల్‌గా మ్యామ్ లిజనర్స్‌కి గాని నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో అన్నీ ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఏదో తెలియని డిప్రెషన్ అన్నమాట. నేనేం చెయ్యలేను. ఇంకింతే అని నేనేం నమ్ముతానంటే మేడం మనం లేచి నిలబడి ఒక అడుగన్నా ముందుకేస్తే ఖచ్చితంగా మనకి ప్రకృతి కానీ, మన చుట్టూ ఉన్న మనుషులు మనకు సహకరిస్తారు. అలా కావాలంటే ఫస్ట్ మనలో కొంచెం అది చలనం అన్నది ఉండాలి. సో
ఇట్లా అంటే నెగటివిటీలో ఉండే వాళ్ళకి మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? ఫైనల్ గా మీరు ఒక చిన్న మోటివేషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, లిజనర్స్ గానీ మాకు కానీ మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ఈ నెగటివిటీ నుండి బయటపడడానికి, సో ఒక మంచి అడ్వైస్ ఇవ్వండి మ్యామ్. అడ్వైజ్ అంటూ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిప్రెషన్ అనేది కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఈ పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే నేను ఇది సాధించలేదు అలాంటి వాళ్ళు. అది తప్పేమో, లేదా మనం ఏమన్నా అవతల వాళ్ళ డౌట్. ఇలా ఉంటారు, డౌట్. అవును. నేనేమంటానంటే మనం చేసేది మన పని వల్ల పక్కన వాళ్ళకు నష్టం కానీ, లేదా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆలోచించవచ్చు. ఇప్పుడు మన చదువు, మనం ఏం చదువుతాం అనేది మన టాలెంట్ మనకు తెలుసు. నువ్వేం చేయగలవు నీకు తెలుసు. పక్కన వాళ్ళు అభిప్రాయాలు, ఇంకోటి కంపారిజన్. కంపేర్ చేసుకోకూడదండి. ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇప్పుడు అందరూ ఎలా ఉండరు కదా! సో చాలా మంది ఇలా డిప్రెషన్ దీని వల్ల కూడా నెగటివిటీ ఎక్కువే ఉంటదని నేను అనుకుంటాను. కంపారిజన్ వద్దు. అవును. మన మీద మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. నమ్మకం ఉండాలి. ముందు మనల్ని మనం నమ్మితే పక్కన వాళ్ళు కూడా నమ్ముతారు. ఏముంది ఇప్పుడు నమ్ముతారు. అనేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాలుగు రకాలుగా అనేసి వెళ్ళిపోతారు. కానీ మనం ఏంటనేది మనకే కదా తెలుస్తుంది. సో అవును. నేనైతే నెగటివిటీకైనా, డిప్రెషన్‌కైనా, దేనికైనా మెయిన్ కారణం కంపారిజన్. ఫైనల్‌గా నా అభిప్రాయం అయితే ఎదుటి వాళ్ళతో ప్రతి విషయానికి కంపేర్ చేసుకోవడం అనేది తగ్గితే ఆటోమేటిక్‌గా నెగటివిటీ నుంచి, డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. సో అలా అన్నమాట. ఎప్పుడైతే మనం ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా నెగటివిటీలోకి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మొత్తానికి ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు మేడం. వన్స్ అగైన్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, ఈ కార్యక్రమానికి వచ్చి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున, స్పెషల్లీ నా తరపున థ్యాంక్స్ ఫర్ కమింగ్ మ్యామ్. సో ఇదండి ఇవాల్టి ఇంద్రధనుసు షోలో గెస్ట్ ఆర్జే. సో మరి వాసవి మ్యామ్ ఎన్నో విషయాలు తెలియజేశారు కదా. మరి ఇవాల్టి ఇంటర్వ్యూ మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని ఆశిస్తూ, మరి ఇక ఇవాల్టి షోకి మరి మనం సైన్ ఆఫ్ చెప్పేసుకొని నెక్స్ట్ షోలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. మీ ఆర్జే జో. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.